జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. సోమేశ్వర జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని దుండగులు దోపిడీ చేశారు. అనంతరం యజమాని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దోపిడీ చేసిన 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 15 కేజీల వెండి ఆభరణాలు, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడు 8 అర్ధరాత్రిలో మన దిండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని సోమేశ్వర జ్యువెలరీ షాప్లో ఒక దొంగతనం జరిగింది. అందులో ఏంటంటే ఆ ఓనరును కలిసి కొంతమంది రాజస్థాన్కి చెందిన వాళ్ళు పక్కన ఖాళీగా ఉన్నటువంటి షటర్ను కిరాయికి కావాలని అడుగుతారు. దాన్ని కిరాయికి తీసుకొని క్లీన్ చేసుకుంటామని చెప్పి రాత్రి ఆ గోడను బద్దలు కొట్టి అక్కడ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి దాదాపుగా 15 కిలోల వెండి ఆభరణాలు ఇవన్నీ అవే తీసుకొని పారిపోతారు. అయితే అక్కడ బంగారు వస్తువులు కూడా దాదాపుగా 20 తులాల వరకు ఉన్నది. కానీ అది ట్రై చేసినారు, కానీ ఆ లాకర్ ఓపెన్ కాకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం 6 ఉన్నారు. ఒకడు రిసీవర్. ఈ 6 3 మనం అరెస్ట్ చేసినాము. దీంట్లో చేతన్ ప్రకాష్, సిరాజుద్దీన్, కాలురామ్, ఇలా 3 అరెస్ట్ చేసినాము. కాలురామ్ దగ్గర ఇంట్లోనే మొదట 3.5 కిలోలు మనం రికవరీ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపించడం జరిగింది. తర్వాత వీళ్ళని మళ్ళీ ఈ చేతన్ ప్రకాష్, సిరాజుద్దీన్ పోలీస్ కస్టడీ తీసుకొని మిగిలిన వస్తువుల గురించి మనం బెంగళూరు నుంచి రికవరీ చేసుకొని తీసుకురావడం జరిగింది. దాంట్లో 11.5 కిలోల వెండి ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. టోటల్గా మొదటిది రెండవది కలిపి 15 కిలోల వెండి ఆభరణాలను పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు క్రైమ్ చేసేటప్పుడు యూజ్ చేసినటువంటి బొలేరో వెహికల్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది.